పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం 12 గంటల్లో వాయుగుండంగా మారబోతోంది. రేపు ఉదయం ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఏపీలో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏటూరు, నాగారం, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపురం, మంగపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. తాడ్వాయిలో ఓ మహిళ వాగులో గల్లంతై చనిపోయింది. అల్లూరి జిల్లా డుమ్రిగూడలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కించమండ, కితలంగా గ్రామాల మధ్యలో కాస్వేపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. అధికారులు పట్టించుకోవడం లేదంటూ దోబీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోల్లో సుద్దగడ్డ కాలువకు వరద పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా జగనన్న కాలనీలోకి రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2 గర్భిణీలను బోటు ద్వారా ఆసుపత్రికి తరలించారు. కొమరం భీం జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సిర్పూర్ నుండి మహారాష్ట్రకు రాకపోకలను తహసీల్దార్ నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా తొగుట, మిరుదొడ్డి మండలాల్లో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడవల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. సిపి అనురాధ వాగు ఉధృతిని పరిశీలించారు. గడ్డెన్న ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తడంతో వరద ప్రవహిస్తోంది. దీంతో భైంసా బైపాస్ రోడ్డుకు రాకపోకలు నిలిపివేశారు. ఈ మార్గంలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు. సుద్దవాగు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాలకి నాగర్ కర్నూలు జిల్లాలోని కేసరి సముద్రంతో పాటు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రానికి 3 వైపుల నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.